కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీలా మారిపోయింది అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి. చిన్నారెడ్డి ఎపిసోడ్ పై స్పందించిన ఆయన ఆ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు మిగలకపోవచ్చన్నారు. చిన్నారెడ్డిది ధిక్కార స్వరం అనే కంటే ఆవేదన అనటమే సరైంది అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే చిన్నారెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశారన్నారు. అలాంటి వ్యక్తిని కాదని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారంటేనే అర్థమవుతోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో డబ్బులున్న వారిదే రాజ్యమా అని ప్రశ్నిస్తోన్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అనుభవజ్ఞులైన నాయకులే ఇప్పుడు ఆ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. నిన్న జీవన్ రెడ్డి, నేడు చిన్నారెడ్డి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం జీవన్ రెడ్డితో పాటు ఉన్నాం. చిన్నారెడ్డి ఇష్యూకు అదేవిధంగా జీవన్ రెడ్డి ఎపిసోడ్కు సిమిలారిటీస్ ఉన్నాయి. మొత్తంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారులోకి ఎక్కే క్రమంలో ఆయన చిన్నారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్స్ను కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో ఒకసారి జీవన్ రెడ్డితో మనం మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా చిన్నారెడ్డి మాట్లాడిన మాటలు సేమ్ అంటే మీరు రోల్ మోడల్ ఇప్పుడు ఈ మొత్తం ధిక్కార స్వరాలకు? నేను రోల్ మోడల్ అని కాదే, చిన్నారెడ్డి గారి ఒక ఆవేదన చూస్తుంటే నాకు నిజంగా కూడా అంటే అది బాధ కలుగుతుంది అంటాను నేను. నౌ ఇన్ ద హోల్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది సీనియర్ మోస్ట్ లీడర్. ఇప్పుడు హనుమంతరావు గారు, చిన్నారెడ్డి గారు అంత సమకాలికులు. వారు అప్పుడు ఈ ఎన్ఎస్యుఐ బ్రాండ్ లేటర్ హీ హెస్ బికమ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇన్ 1984. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంటే, రాజీవ్ గాంధీ వాజ్ ఏఐసీసీ ప్రెసిడెంట్, చిన్నారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అంటే మా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం ఏదైతే ఉందో ఇట్స్ డికేడ్స్ టుగెదర్, దశాబ్దాల అనుబంధమే మా కాంగ్రెస్ పార్టీతోని. మేము ఎన్నడూ కూడా ఇవాళ నాలాంటి కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి వస్తుందని చెప్పని ఎవరు ఊహించలేరని చెప్పి అంటున్నాను. అందుకే అంటే ఇప్పుడు మీరు ఎట్లా అయితే ధిక్కార స్వరం వినిపించి మీరు బయటకు వచ్చారో ఇప్పుడు చిన్నారెడ్డి కూడా సిమిలర్ మీలాగానే అదే సిమిలారిటీస్ ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. సో అందుకే మీరు ఏం చెప్తారు దీనిపైన? అంటే నా ధిక్కారం అన్న దానికంటే ఆవేదన అని చెప్పంటున్నాయి, ధిక్కారం అన్న దానికంటే ఆవేదన అని చెప్పంటున్నాను నేను. మా లాంటి వాళ్ళం ఏదైతుందో సరే అఫ్ కోర్స్ నాకు ఐ జాయిన్డ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ 1984. బట్ చిన్నారెడ్డి ఈజ్ బాండ్ కాంగ్రెస్. ఆయనటువంటి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆయనకు ప్రశ్నార్థకం అవుతుంది. ఇవాళ 23లో ఏదైతుందో ఆయనకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనకు వనపర్తికి వెళ్ళి పోటీకి ఏదైతుందో ఆమోదం తెలిపి హైదరాబాద్ రాగానే సీటు మార్చేసి నేను డబ్బులు లేవు, పెట్టుబడి లేవు, నువ్వు ఎట్లా కొట్లాడుతావు అని చెప్పని సీటు మార్చేసిందని చెప్పంటే పరిస్థితి ఏంటి ఊహించండి అని చెప్పంటే నేను. డబ్బులున్నదే రాజ్యమా అంటే ఇలా కాదన్నా, ఇలా మేఘారెడ్డి లాంటి వాడు గెలిచిండు అని చెప్పి చిన్నారెడ్డి గారు గెలవరా? మేఘారెడ్డి లాంటి వాళ్ళు ఏదైతుందో గెలిచిండ్రు, ఆయనకు చిన్నారెడ్డి వ్యత్యాసమైంది. మేఘారెడ్డి గారి దగ్గర డబ్బులు ఉండొచ్చు, చిన్నారెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు కావచ్చు, అంతే వ్యత్యాసం తప్ప క్యారెక్టర్ వైజ్ పార్టీ కమిట్మెంటే, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏ రకంగా చూసినా చిన్నారెడ్డికి అసలు మేఘారెడ్డి పోలికున్నాదే. అంటే ఇప్పుడు చిన్నారెడ్డి ఇంతకాలం 3 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు ఇట్లాంటి గొంతు విప్పడం వెనుక కారణం ఏంటి? ముఖ్యంగా సేమ్ జగిత్యాలలాగా అక్కడ ఎమ్మెల్యేతోని ఆయనకు హ్యూమిలేషన్ ఇట్లాంటి కారణాలు ఉండవచ్చా? ఏం చెప్తారు మీరు? ఆయనే పదవిని ఏదైతుందో ఎన్నడూ ఇవాళ ఆయన ఈజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఐ బిలీవ్. ఆయన ఏదైతుందో బాధ్యతగా భావించిండే, ఆయనకు అప్పగించినటువంటి ఒక బాధ్యత ఏదైతుందో ప్రజావాణి నిర్వహణ, ఇవాళ ప్రజాస్వామ్యంలో పరిష్కారానికి కొరకు ఏదైతుందో ఆయనకు బాధ్యత అప్పగించిన బాధ్యత నిర్వర్తిస్తుండు. ఆయన ఎన్నడూ హోదా అనుభవించాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు కాదు. ఈ సో సింపుల్. ఈవెన్ నేను కూడా ఒక చిన్నారెడ్డి గారితో పోల్చుకోలేనని చెప్పి అంటున్నా. నేనప్పుడు మాట జాగ్రత్త కావచ్చు కానీ చిన్నారెడ్డి గారు ఎన్నడూ మాట జారేటోడు కాదు. నేనన్నప్పుడు మాట జాగ్రత్త కావచ్చు కానీ చిన్నారెడ్డి గారు ఎన్నడూ మాట జారేటోడు కాదని చెప్పి అంటున్నాను. కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు జీవన్ రెడ్డి లాగా నేను మారుతా, జీవన్ రెడ్డి లాగా తిరుగుబాటు చేస్తా, గళం విప్పుతా అంటున్నారు. సో మీరే రోల్ మోడల్ అనుకోవచ్చు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వాళ్ళు నేనేంటున్నా కదన్నా, ఎప్పుడన్నా నోరు జాగ్రత్త కావచ్చు, చిన్నారెడ్డి గారు నోరు జారేటోడు కాదు ఎన్నడూ కూడా. ఆయన క్యారియర్ లోపల 4 దశాబ్దాల ఆయన రాజకీయ అనుభవం లోపల ఎదుగుతూ ఎన్నడూ నోరు జారినోడు కాదని చెప్పి అంటే నేను. హ్యాస్ సో మచ్ ఆఫ్ పార్టీ కమిట్మెంట్. అటువంటి వాళ్ళు ఏదైతున్నదో ఆయన హ్యూమిలియేట్ చేసి ఆయన దశాబ్దాలు ప్రాతినిధ్యం వహించినట్టు ఒక నియోజకవర్గంలో ఆయన వల్ల ఒంటరి ఇవన్నీ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పంటే మరి ఏమనుకోవాలి?
అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మీరు బయటకు వచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్లో అలాంటి వాళ్ళు ఉన్నారా? మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు ఎవరితో ఇప్పుడు నేను ఎప్పుడైతే బీఆర్ఎస్లో చేరినో నేను కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకొని నన్ను ఏదైతుందో పొమ్మల్లేక పొగబెట్టినట్టు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పరిస్థితులు ఆ విధంగా నాకు కల్పించిండ్రే. నేను ఆ హ్యూమిలేషన్ భరించలేక ఏదైతున్నదో నాకు కొంత స్వేచ్ఛ స్వతంత్రం కావాలి ఉన్న కాడికి అని చెప్పని నేను కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చేసిన సమ్మ జాయిన్ టు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. నేను ఇలా ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో పోరాటం చేస్తున్నాను, నేను స్పందిస్తున్నాను. నేను ఏదైనా ప్రజా జీవితం అనేది ప్రజా సమస్యల పట్ల స్పందించడం. సార్ ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను మీరు ఆపోనెంట్ పార్టీగా ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు చూసే కోణం ఏంటి, ఏం చెప్తారు చివరిగా? అంటే ఈ రకంగా చూస్తే అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మిగులుతారని చెప్పి నేను అనుకోనే. కాంగ్రెస్ పార్టీలో చివరికి వస్తే ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు మిగులుతారని చెప్పి నేను అనుకోను. అంటే ఆర్గానిక్ కాదా ఇప్పుడు అంతా హైబ్రిడా? కనబడుతుంది కానీ అంత ఏదైతుందో పదవుల వేటలో ఏదైతుందో ఇప్పుడు అన్ని మొత్తం ఏదైతుందో ఇట్ హెస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఏం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి. రేవంత్ రెడ్డి గారికి ఏం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి. మేఘారెడ్డి ఎమ్మెల్యే. ఆయన ఈ డజంట్ వాంట్ టు అప్లీజ్ మేఘారెడ్డి కాబట్టి ఏదైతుందో మేఘారెడ్డి పై చేయి. మేఘారెడ్డి ఎవరా? మేఘారెడ్డి చిన్నారెడ్డి అంటూ ఏదైతుందో బాండ్ కాంగ్రెస్ ఆయన లాంటి వాళ్ళు ఏదైతుందో అసంతృప్తి లోనవుతుండో అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఏ కాంగ్రెస్ వాదైనా బాధపడుకుంటూ ఉండలేడు, ఏ కాంగ్రెస్ వాదైనా బాధపడుకుంటూ ఉండలేడు అని చెప్పంటున్నాను. సార్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న అనుభవము తర్వాత వాళ్ళతో ఉన్న స్నేహంతో ఎప్పుడైనా చిన్నారెడ్డి లాంటి వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది? ఇప్పుడు నేను చిన్నారెడ్డి గారే కాదే, ది డే ఐ జాయిన్ ఇన్ టు బీఆర్ఎస్ పార్టీ నేను ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నేను కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్నా. నేను నాకు అటువంటి ఒక ఆలోచన కూడా లేదు. నాకు ఏదైతుందో ఉన్నకాడ ఫేర్ అండ్ ఫ్రాంక్ నేను వాళ్ళు ఏదైతుందో ముక్కుసూడి పోయే మనిషిని, అంటే రోల్ మోడల్గా మిమ్మల్ని చూపించారు కాబట్టి నేను ముక్కుసూడి పోయే మనిషి అని చెప్పాను. ఇప్పుడు నేను ఏ విధంగా హ్యూమిలేట్ అయినా నేను సర్కమ్స్టెన్సెస్ ఏదైతే పార్టీని వదిలిపెట్టే పరిస్థితుల్లో కల్పించిందో అది ఆయన ఏదైతుందో ఆ రకంగా పోల్చుకొని ఆవేదన వ్యక్తం చేసి. ఇది ముఖ్యంగా ఇక్కడ జీవన్ రెడ్డి మనకి చెప్తున్న విషయము. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరు మిగలకుండా పోతున్నారు, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోలేకపోతుంది పార్టీ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండవచ్చు అని చెప్పేసి ఒక ఆపోనెంట్ నేతగా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.